ఇక్కడెక్కడో బానిసను విక్రయిస్తున్నారా? ఎక్కడది చూడది? అయ్యా బ్రాహ్మణోత్తమ, ఇక్కడని మందభాగ్యునైన నేనే బానిసను విక్రయించుచున్నాడనయ్యా. అలాగైనా నీవెవ్వండబోయి నేనెవ్వనైనా మీకేమయ్యా? పేరు చెప్పుడికే సందేహించుచున్నావే, మరి కాంతను ఎక్కడైనా దొంగిలించినవా ఏమి? అయ్యా విప్రోత్తమ, ధననిలో దొంగతనములో దొరతనములో భాగ్యవంతునికేదైనా బాధ లేదు. పెన్నితే అదృష్టముడు నిరుపేదమాని కప్పినను అది దొంగ సొమ్మనుటకు అబ్బురందే. నీ అదృష్టము చేతనే నీకు కాంత లభించినదా? అవునయ్యా. మరి నీ పేరు చెప్పరాదు? అదృష్టము చేతనే లభించినదయ్యా. నేను హరిశ్చంద్రుడను, ఈ యమున భార్య చంద్రమతి అయ్యా, చంద్రమతి. ఏమోయి ఆ విశ్వామిత్రునికి అప్పు పడుతుందని అర్చితివి నీవేనయ్యా? అవును మహాత్మా, నేను తపోధనులైన ఆమునికి నీవెట్లయ్యా రుణపడితివి? నా రాజ్య సర్వస్వమును అతనికి ధారపోయినప్పుడు మున్న అతనికి యజ్ఞార్థమై ఇచ్చదనన్న ధనము ముందుగా నిరూపించకపోవడం వలన ఇక్కడ తిన్నాదండి దెబ్బ. ఇక్కడ తిన్నా దెబ్బ వేత. దీనికి పత్రములు గాని సాక్షులు గాని ఎవరైనా ఉన్నారా? అయ్యా, సత్యశీలమే పత్రము, మా ఉభయుల చిత్తములే సాక్ష్యములయ్యా. ఏమిట్రా? కూడా పత్రములు సాక్షులు లేని అప్పుకు భయపడి నిక్షేపం లాంటి ఇల్లాలు నమ్ముకునిచున్నావా? ఉండుము, నాకు మంచి ఉపాయం లభించినది. ఆ గురువు గారికి మంచి ఉపాయము తోచినది. ఏమది స్వామి? ఒకరికి 10 సాక్షుల నుంచి అప్పు ఎగవేయటంలోను, దారిన పోయేవారి పైన లేని ఎప్పుడు తలంగొట్టడంలోను నాకు మించిన వారు ఈ కాశీకాపురంలో లేరయ్యా. హరిశ్చంద్ర, మనకిప్పుడు పెద్దవారి సహాయ సంపత్తి కూడా లభించినది. తక్షణమే వారు మాట్లాడక బయలుదేరవయ్యా. అయ్యలారా, మీరిరువురు మహాబ్రాహ్మణులు. మీరిరువురు మహాబ్రాహ్మణులే, కానీ యువరకుండు మహాత్మ నాకెవరు సహాయం అక్కరలేదు. ఏ నాటికైనా నువ్వు నా సత్యమేనని రక్షింపవలయును గాని ఇటులంతైన ధనంబు వచ్చినను రానే. ఇటులంతైన ధనంబు వచ్చినను రానే. నేనే సత్యము తప్పను, అది ఎంతవరకు ఇటు సూర్యుడట భోజనానయును వెనుడే మేలు మాటికి. ఏమయ్యా హరిశ్చంద్ర, నీవెంత సత్యసంధుడు అయినను ధనము పట్ల కొంచెం చదువు వచ్చు. అందుకే అన్నారు పెద్దలు, సర్వే జన కాంచులు మాశ్రయంతే. కావున నా ఈ శాస్త్రప్రమాణం అంగీకరించి ఆ కౌశికి వద్ద నడుమయ్యా. హలో తింటావు
కాకుండా కౌశికునే కౌశికుడే ఆలయ ధనాసకింకా ఆలయ ధనాసకుంక ఇంకేమిటి అది బాలయ్య ధనాసకింకా ఆలయ ధనాసకింక వలదుడుగుమో ఉడుమో ఇంటికి వస్తని ఉడుమేమిట్రా ఇంటి దగ్గర ఎలా అంటే నేను అలా అంటాను నేను ఎలా అన్నాను వలదుడుగుమో వలదుడుగుమో నీకేలా ఈ వేదాంతము మీకేలా ఈ వేదాంతము నన్ను పిల్లి గలతే శ్రీమద్ రమారమణ గోవిందో హరి సరి ఏమిటా సరి ఏమిటి భజన కార్యక్రమం ఏమిటండి ఇక్కడ ఇది మీకు భజన కార్యక్రమం కనిపిస్తున్నదా ఏమిటి భజన చేస్తున్నారు కదా మరి ఆహా తీయని వారికి ఎవరేమని చెప్పెదరు ఏమయ్యా హరిశ్చంద్ర నీ భార్యనంతగా మీద ఓదారు చెప్పుమయ్యా నక్షత్రేశ్వర ధర చెప్పుమయ్యా. బ్రాహ్మణోత్తమ మది నామధేయం నక్షత్రేశ్వరుడు మరి తమరి నామధేయం ఉంటే ఎరుగవచ్చునా నా నామధేయం మా గురువు గారు నామధేయం చెప్పమన్నారు ఉపక్రమిస్తున్నారు ఓహో నాయన మా గురువు గారు నామధేయము నీకు కావలేను కావాలండి నేను శ్రద్ధగా చెప్తాను మీరు ఏనండి వినండి మా గురువు గారు నామధేయము నీకు చెప్తాను మీరు శ్రద్ధగా వినండి శ్రీ 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 కాలకౌశికొండ కాలకౌశికొండ అతను మహాపండితుడ అతనికి నేను శిష్యుండ మరి నా నామధేయము కేశవుండ మా గురువు గారు ఎప్పుడైనా పైకి పోతే మా గురువమ్మ గారు అవుతారు మొండ చంపేస్తున్నాయేమిట్రా ఆహా మా గురువు గారు నామధేయం చెప్పారు మీరు శ్రద్ధగా విన్నారు కదా విన్నాం మరి మా గురువు గారు గొప్పతనం చెప్పాలి కదా చెప్పు నాయన చెప్పు తప్పుతుందా దేవాలయంలో దీపాలారిపి పాపాలు చేయుటలోను శవాల మీద గుడ్డలు తీసి బొట్టు కొంగు దోపుటలోను ఈ గ్రామములో సొమ్ము దిగమింగుటలోను మా గురువు గారు ఎందులోను మనం ఒకటి కదా ఆ ధర ఏదో కొద్ది చౌకగా అనుకూలంగా గిట్టుబాటు అయ్యేటట్టు బలవంతుండొక్కడు నిలిచి పైకింద్రతనందంతటి దవ్వుగా
నీకు దండము మా గురువు నాయన గురువు గారు నేను అక్కడికి వెళ్ళాము. మా గురువు గారు పోయారు. మా గురువు గారు నేను చూపించింది రాయన గురువు గారు. దీనంతటికీ కారణం మహానుభావుడు. నాయన నాయన కాదు, ఎక్కడ అడుగెట్టక ముందు ఇంకెక్కడైనా అడుగెట్టేవేటి? అయోధ్య నుంచి అరణ్యాలు తిరుగుతూ ఇక్కడికే వచ్చాను. అది సంగతి. నువ్వు ఎక్కడెక్కడ నిండో తిరుక్కొని ఇక్కడికి వచ్చారు. మా గురువు గారు సచ్చారు. ఆయన అన్నావు అంతకు నీ ఊపిరి పోయిన బాగుండు. మా గురువు గారి ప్యానల్. అందుకే పెద్దలు అన్నారు, ఎత్తు శక్తి ఎముకలు, మనిషి శక్తి మాటలు. గొట్టుకు ఒక దెబ్బ, మనిషికి ఒక మాట. తడిగుడ్డలతో గొంతుకుల కోసం వాళ్ళు చూశారు. కంటి సూపుతో ప్యానాలు తీసిన వాళ్ళు చూశారు. నీలా కేకలేసి పీకలు తీసిన వాళ్ళు నిన్నే చూశారు. నీకు దాండము, నీ పెట్ట బోరకి దాండము, నీ దోని గడుపుకు దాండము. ఆ మొల దగ్గర 3 కుర్చీలు అసలు నాయన, ఆ కుర్చీలకు దాండం, నీ పాదాలకు దాండం. ఆయన గురువు గారు, అమ్మగారు వచ్చారు. ఎక్కడ అమ్మగారు? ఈ ఊదిందంతా ధరేనండి. శిష్యా, మనం దాసిని కొందాం అనుకున్నా, వచ్చాం. మనకి ఇదేం గిట్టుబాటు కాలేదు. అయ్యా బ్రాహ్మణోత్తమ, కాలకౌశిక శాస్త్రులు గారు, ఇలా దయచేయండి. మరి గిట్టుబాటుగా లేదా? సౌఖ్యంగా కూడా లేదు. సౌఖ్యంగా వస్తే కొందామనుకొని వచ్చారు. బాగుంది. ఏమండి, పంచాంగం కట్టకొస్తే తమరికి గిట్టుబాటుగా ఉంటుందా అని. ఏమిటండి పంచాంగపు కట్ట? పంచాంగపు కట్ట? మీ తాత పంచాంగపు కట్ట, మీ ముత్తాత పంచాంగపు కట్ట, మీది పంచాంగపు కట్ట. ఉన్నంత ధనహీనంగా గణించినట్టున్నారే. తక్షణమే ధనం ఇచ్చి వేస్తాను. దాసిని పద్ధతి దాసి బదులు ఈ మోట్లు ఎత్తుకుని బదులు హరిశ్చంద్ర, నేను ధర్మందుకుని వచ్చేదను. అంత తరకు నీ విశ్వేశ్వరుని దేవాలయం. అమ్మా చంద్రమతి, సెలవు తల్లి. నేను ఎన్ని విధములు బోధించిన వెనుకుంటివి కదా. కోరి కష్టములు పాలైతే కదా తల్లి. నక్షత్రేశ్వర, నెలదినముల నుండి మా వలన నీవు అష్ట కష్టములు అనుభవించదివి నాయన. మరి మమ్మలను రుణముక్తుని కావించదివి. అయ్యా, నీకు ఇవే మా కృతజ్ఞతాభివందనములు నాయన. ఏమనుచున్నావు తల్లి? నీవు నాకు కృతజ్ఞతలు తెలుపుచుంటున్నావు తల్లి. నెల దినములు నీవు అష్ట కష్టములు అనుభవించి కన్నబిడ్డకు పిల్లగా చూచుకున్న నిన్ను బానిసగా విక్రయించిన మహా పాపినమ్మా. నీవు నాకు కృతజ్ఞతలు తెలుపుచుంటువా తల్లి? నా కర్మకు నీవేమి చేయదు నాయన. పోయినము నాయన, నీకు ఆ పరమేశ్వరుడు సర్వదా రక్షించుగాక నాయన. నీ సంశయం అనన్య సామాన్యము తల్లి. ఆ కాశీ విశ్వేశ్వరుడు నిన్ను సర్వదా రక్షించుగాక. చల్లగా ఉండు నాయన.
అయ్యా వచ్చుచున్నాను మహాత్మా. నాథ మీ దుష్టుడి సహితము తొలగింపబడి పరాధీనైపోతున్నాను. ప్రాణపతి హరిశ్చంద్ర